ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో మహాత్మా జ్యోతిరావు పూలే రాష్టస్థాయి జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్టంలో ఇంటర్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. నర్సింగ్ ప్రవేశాల కోసం విద్యా క్యాలెండర్ను ప్రకటిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తిరుమలలో ఈరోజు రేపు 2 రోజుల పాటు తుంబుర తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రసూతి సేవల ప్రాముఖ్యత తెలిపే జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. ఏలూరు జిల్లా నూజివీడు ఆగిరిపల్లిలో నిర్వహించే మహాత్మా జ్యోతిరావు పూలే రాష్టస్థాయి జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ఆగిరిపల్లిలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయీ బ్రాహ్మణులు, గొర్రెల కాపరులు, రజకులు వంటి కులవృత్తుల వారితో పని స్థలాలకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వెనుకబడిన వర్గాల సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన విగ్రహానికి మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్త్రీ విద్య కోసం జ్యోతిరావు పూలే చేసిన కృషి మరువలేనిదని అన్నారు. రాష్టంలో వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభివృద్ది కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి పేర్కొంటూ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం అండి. పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ని 14-19 సంవత్సరాలు ఆ పేరుకు బీసీ స్కూల్స్ నామకరణం కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈరోజు బీసీల కోసం స్వయం సమృద్ధికి మనం లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. రాష్టంలో ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి ఒక ప్రకటనలో తెలిపింది. రేపు ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొంది. ఫలితాలను results.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చునని, అలాగే మనమిత్ర యాప్ డేటా వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 955223000009కి హాయ్ అని సంక్షిప్త సందేశం పంపడం ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చునని అధికారులు తెలిపారు. నర్సింగ్ ప్రక్రియను ఏటా జూలై నెల నాటికి పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నర్సింగ్ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వైద్య రంగాన్ని పటిష్టపరిచే క్రమంలో నర్సింగ్ స్టాఫ్ అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తారు. నర్సింగ్ వ్యవస్థలో కూడా ఈ ప్రక్షాళన తీసుకొచ్చి కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరంలో అడ్మిషన్ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. నవంబర్, డిసెంబర్ దాకా కూడా పోతున్నాయి. దానికి దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ నెలలో వాళ్ళు యూనివర్సిటీ అఫిలియేషన్ తీసుకోవాలని, జూన్ 1కి అడ్మిషన్ తీసుకునేలాగా, అంటే దీర్ఘకాలం అడ్మిషన్ల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాటిని కూడా పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆతిథ్య పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ అంతర్జాతీయ, జాతీయ సంస్థలు అంగీకరించాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గత 2 రోజులుగా ముంబైలో నిర్వహిస్తున్న దక్షిణాసియా 20వ హోటల్ పెట్టుబడుల సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఇందులో భాగంగా 45 ప్రముఖ హోటళ్లు, ట్రావెల్ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమై రాష్టంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కొత్త పర్యాటక విధానాల ద్వారా అందించే పలు ప్రోత్సాహకాలు, రాయితీలను వారికి మంత్రి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను రాష్ట ప్రభుత్వం అందిస్తోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిపల్లి వద్ద మంత్రి ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గృహ నిర్మాణ పథకం నూతన విధి విధానాల ద్వారా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి 3 సెంట్ల చొప్పున ఇంటి స్థలం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమలలో ఈరోజు రేపు 2 రోజుల పాటు తుంబుర తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పాట్లు చేసింది. తుంబుర తీర్థ ముక్కోటికి వచ్చే భక్తులను పాప వినాశనం నుంచి తిరుమలకు అనుమతిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమల పాప వినాశనం మార్గంలో
ప్రైవేటు వాహనాలకు అనుమతి నిలిపివేశామని టీటీడీ అధికారులు తెలిపారు. తుంబుర తీర్థ ముక్కోటికి భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా రావాలని సూచించారు. తల్లులకు, పుట్టబోయే బిడ్డలకు ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సేవల ప్రాముఖ్యత తెలిపేందుకు జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. గర్భధారణ సమయంలో, ఆ తర్వాత కూడా పోషకాహార లోపం ఫలితంగా మహిళలకు ముందస్తు ప్రసవాలు, శిశువుల్లో శారీరక లోపాల్లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, ఆరోగ్యవంతమైన శిశువుల జననంపై అవగాహన కల్పించేందుకే ప్రతి ఏడాది ఏప్రిల్ 11న జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, ఆరోగ్యవంతమైన శిశువుల జననం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గర్భిణీ స్త్రీ లేదా బాలింతలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం ద్వారా ప్రసూతి మరణాల రేటును తగ్గించవచ్చునని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవ అవగాహన ర్యాలీలో స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి కలెక్టర్ ఈరోజు పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీశ మాట్లాడుతూ మహిళలు ప్రసవానంతర కాలంలో తమకు అవసరమైన సంరక్షణ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. ఇందుకోసం జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ Today, National Safe Motherhood Day is being celebrated across the country, and in the entire district also we are celebrating it with huge rallies, involvement of public representatives and government officials. Healthy motherhood leads to healthy children and further leads to healthy society. That's why with that message, so we are taking up this program. So now I urge everyone in the society to pay attention towards healthy motherhood, create awareness among the children and also among the would-be mothers, and see that the motherhood remains safe, and hence thereby the children remain safe and society remains safe. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్. నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తిరుపతి, పాకాల, కాట్పాడి రైలు మార్గాన్ని డబుల్ లైన్గా అభివృద్ది చేసేందుకు డబ్లింగ్ పనులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల తిరుపతి పార్లమెంటు సభ్యులు ఎం. గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఈ డబ్లింగ్ లైన్ నిర్మాణంతో తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలకి ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్దిపై గణనీయమైన ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొంటూ ప్రతిరోజు తిరుపతికి 75,000 మందికి పైగా తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రయాణికులు వాళ్ళ సౌకర్యార్థం వినియోగించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ పారిశ్రామికంగా బాగా వృద్ధి చెందుతూ ఉంది. అలాగే వ్యవసాయదారులు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండబోతుంది. దాదాపుగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఇష్యూని పరిష్కరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో మహాత్మా జ్యోతిరావు పూలే రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. నర్సింగ్ ప్రవేశాల కోసం విద్యా క్యాలెండర్ను ప్రకటిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు. తిరుమలలో ఈరోజు రేపు 2 రోజుల పాటు తుంబుర తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రసూతి సేవల ప్రాముఖ్యత తెలిపే జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.